అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ మోక్ష ఛానల్. నేను చాలా వీడియోస్ అయితే తీశాను కదా. ఈ పార్క్లో అనిమల్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అంటే ఆ పార్క్ నేమ్ ఏంటంటే జీవన పార్క్ అనమాట. ఇది ఎక్కడుందంటే చిక్బలాపూర్ పోయే దారిలో ఉంది. ఈషా ఫౌండేషన్కి వెళ్తాం కదా, ఆ మధ్యలో ఉందన్నమాట. ఇక్కడికైతే బస్ ఫెసిలిటీస్ అస్సలు లేదండి. సపరేట్ వెహికల్ అయితే తీసుకొని వెళ్ళాల్సిందే. జీవన పార్క్ అని మనం గూగుల్లో టైప్ చేసినా కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. సో స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చండి ఆన్లైన్లోనే. ఎంట్రీ ఫీజు వచ్చేసి 200 అండి పిల్లలకైతే, అడల్ట్కి అయితే 250 రూపీస్. సో నాకైతే వర్తబుల్ అనిపించింది, ఎందుకంటే అక్కడ అనిమల్స్ ఫీడింగ్స్ అన్నీ మెయింటైన్ చేయాలి కదా. సో అంతేకాకుండా అనిమల్స్ హెల్త్ కాన్షియస్ కూడా చూసుకోవాలి కదా. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుండి ఈవినింగ్ 5 o'clock దాకా ఉంటుందంట. మేమైతే ఒక 10:30, 11 కల్లా రీచ్ అయిపోయాము. సో లంచ్ కూడా మేము బాక్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయాము. అలా ఏం లేదండి, అక్కడ లంచ్ కూడా దొరుకుతుంది, వెజ్ నాన్ వెజ్ కూడా దొరుకుతుంది. ఏంటంటే కొన్ని ఫ్రైడ్ రైస్ అలాంటివి మాత్రమే దొరుకుతాయి. అంతేకాకుండా స్నాక్స్, ఫ్రూట్స్ ఇలాంటివి కూడా దొరుకుతాయండి. ఇంకోటి ఏంటంటే మనకు స్టార్టింగ్లోనే వాళ్ళు వార్నింగ్ కూడా చెప్తారండి. సో మన ఫీడ్ అంటే మనం ఓన్గా తెచ్చుకున్న ఫుడ్ మాత్రము అనిమల్స్కి తినిపించకూడదు అని చెప్పి వాళ్ళ దగ్గరే ఫీడింగ్ ఉంటుందన్నమాట, కొద్దిగా ఐటమ్స్ అన్నీ. సో అవి ఫీడ్ చేస్తే మాత్రం మన దగ్గరికి ఇలాంటి బర్డ్స్ ఇలా అంతా ఎంజాయ్ చేయొచ్చండి. గైడ్ చేయడానికి కూడా గైడర్స్ అయితే ఉంటారండి. మనం ఓన్గా అయితే వెళ్తే చాలా కష్టం అవుతుంది. సో కొద్దిగా చూసుకొని అయితే వెళ్ళాలండి. ఇలాంటి బర్డ్స్, ఇలాంటి పెట్ అనిమల్స్ అయితే చాలా బాగుంటుంది. సో పెద్ద పెద్ద స్నేక్స్, డాగ్స్ ఇలాంటివి కూడా ఉన్నాయండి. సో అలాంటి చోట గైడ్లైన్స్ తీసుకొని అలాగైతే వెళ్ళకండి. సో మా మోక్ష అయితే ఇలా చాలా బాగా బర్డ్స్ అయితే చాలా బాగా, మేమందరం కూడా ఈ హాలిడే ట్రిప్ 1 డేలో వెళ్ళాం కదా, చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం మార్నింగ్ ఎర్లీగా వెళ్ళేసి ఇక్కడ జీవన పార్క్ చూసేసి దాని తర్వాత కిందనే నంది టెంపుల్ ఉందండి, అది కూడా చాలా బాగుంది. దాని తర్వాత మీకు ఓపిక ఉంటే నెక్స్ట్ నంది హిల్స్కి వెళ్ళేసి దాని తర్వాత ఈవినింగ్ అంతా ఈషా ఫౌండేషన్కి రీచ్ అయిపోయారంటే ఈవినింగ్ 7 o'clock నుండి ఈషా ఫౌండేషన్లో లేజర్ లైట్, సో లేజర్స్తో మ్యూజిక్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే లేట్ చేయకోకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి. చాలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి. అక్కడైతే మనం చెప్తున్నాం కదా, ప్రేమతో పిలిస్తే మాత్రం అనిమల్స్ చాలా బాగా వచ్చేస్తాయండి. ఇంత డీటెయిల్గా వీడియో ఎందుకు తీసి పెట్టానంటే, సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఇలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పడానికి మాత్రం. ఇక్కడ చూడండి, ఈ ఫుడ్ అంతా వాళ్ళే ఇస్తారనమాట, మనం ఓన్గా అయితే తీసుకెళ్ళకూడదు. సో అక్కడ వాళ్ళు ఇస్తారు, మనం ఫీడ్ చేయడంలో మన దగ్గర బర్డ్స్ ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా అయితే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. భవేష్, లక్కీ అయితే అనిమల్స్ బర్డ్స్ టచ్ చేయడానికి చాలా చాలా భయపడుతున్నాడు. మేమైతే చాలా ట్రై చేసామన్నమాట. ఇలా చూడండి ఎంత బాగా, అసలు చూడండి తల మీద కూడా వచ్చేసాయి. మన ఫీడ్ తల మీద వేసుకున్నామంటే తల మీద కూడా వచ్చేసాయి అన్నమాట. మా మోక్ష అవి కదులుతున్నాయి కదా అండి, కొద్దిగా భయపడుతుంది అనమాట. కొంచెం సేపు తర్వాత ఫ్రీ అయ్యి బాగా ఆడుకుంటుంది. సో ఇలా చూడండి, మా బావ మీద కూడా బాగా అన్నీ వచ్చేసాయండి బర్డ్స్. ఇంకా మా శ్రీవారు అయితే అయ్యో మా శ్రీవారిని వదలకూడదు అని చెప్పేసి మొత్తం కంప్లీట్గా ఒకేసారి వచ్చి వాలిపోయాయండి. సూపర్గా అయితే ఎంజాయ్ చేశాయి. అందులో ఇక్కడ వచ్చి కొంచెం ముందుకు వెళ్తే మాత్రం లవ్ బర్డ్స్ అండి ఇవి. ఈ లవ్ బర్డ్స్ అయితే మన దగ్గర ఫుడ్ అయితే తింటాయని మన దగ్గరికి రావు. చాలా ట్రై చేసాము, రాలేదు. ఏదో కష్టపడేసి మా శ్రీవారు అయితే లవ్ బర్డ్ని, ఒక బర్డ్ని అయితే చేతికి తీసుకున్నాడు. దీనికోసం అయితే చాలా కష్టపడ్డాడు మా శ్రీవారు. దాని తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళాము, ఇలా డక్స్ అన్నీ ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. చెప్పాను కదా అండి, మనం ఫీడ్ కూడా మన చేతికి ఇస్తారు, ఇలా ఫీడ్ చేయొచ్చు అనమాట డక్స్కి. సో కంప్లీట్గా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా అండి, అలాంటి వాళ్ళ కోసం కూడా ఇలా చిన్న చిన్న డగ్స్ ఇలాంటివి అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూడండి ఇలా మన చేతిలో ఉంటే ఫీడ్ చేసా. మా శ్రీవారు అయితే ఎగ్జైట్మెంట్తో ఇంకా స్నేక్ అయితే తీసేసుకున్నారు. అమ్మో నేనైతే చాలా భయపడ్డాను. అసలు మేమెవ్వరము స్నేక్ అయితే తీసుకోలేదండి, మా శ్రీవారు అయితే తీసుకున్నారు. తీసుకొని మరి ఫొటోస్కి కూడా ఫోజులు ఇచ్చేస్తున్నాడు. చాలా చాలా ఎంజాయ్ చేసేసాడు. యాక్చువల్గా పిల్లలు ఎంజాయ్ చేస్తారని మేము వెళ్తే అక్కడ వచ్చి మా పెద్దవాళ్ళు అయితే ఎంజాయ్ చేసేసాము. చాలా చాలా బాగుంది. సో ఇక్కడ ర్యాబిట్ కూడా అంతే అండి, చాలా కూల్. ర్యాబిట్ని చూస్తే చాలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అన్నమాట. ఈ భవేష్, లక్కీ అయితే అన్నిటికీ భయపడ్డాడు ఏదో కొద్దిగా. ఈ ర్యాబిట్ దగ్గర అయితే
కొద్దిగా వచ్చి టచ్ చేశారనమాట. అంతేకాని చేతికి తీసుకోమంటే మాత్రం తీసుకోరు. సో మా మోక్ష అయితే ఈ బుల్లి మోక్ష ఎంత బాగుంది కదా ఇది ర్యాబిట్ అని. అక్కడ మాకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు పిల్లలతో ట్రై చేయించాలని చాలా ట్రై చేశాం మేము. అయితే మా అక్కకి సంకకి ఎక్కేశాడు, ఈ అనిమల్స్ వద్దు, ఈ గోల్ వద్దు స్వామి అని చెప్పేసి. సో అది ఏమనదు, ర్యాబిట్స్ ఏమనవు, రా టచ్ చేసిరా అంటే కూడా వాళ్ళు అయితే రావడం లేదు. బట్ అయితే కొద్దిసేపు తర్వాత బాగా ఎంజాయ్ చేశారనమాట అక్కడ అనిమల్స్తో. స్టార్టింగ్ ట్రబుల్ కదా అండి అందరికీ. సో మా మోక్ష అయితే ఇదిగో చూడండి, అమ్మో ఇదే చిక్కిందిలే ఛాన్స్ ర్యాబిట్స్తో ఆడేయచ్చు అని చెప్పేసి ఫుల్గా అయితే ఆడేసింది. ఇది చూడండి, మా అమ్మ కూడా ఒక ర్యాబిట్ తీసుకొని దాంతో ఫుల్గా ఎంజాయ్ అయితే చేసేసింది. చాలా బాగుంటుందన్నమాట, ఏం కాదు. చూడండి చూడండి, టచ్ చేయండి, తీసుకోండి అని మేమైతే చాలా ట్రై చేసాం పిల్లలకి. నో 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 అవ్వదు అవ్వదు అని చాలా భయపడుతున్నాడు భవేష్ అయితే. అసలు అవి ర్యాబిట్స్ ఏం చేయవండి. మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రము ఆ జీవన పార్క్ అయితే విజిట్ చేయడం అయితే మర్చిపోకండి. చాలా కూల్ అనమాట, బాగా ఎంజాయ్ చేసేయచ్చు. దాని తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే హార్స్ ఉన్నాయండి. హార్స్ కూడా అంతే, మనకైతే సేఫ్టీ మెజర్స్ అయితే ఇచ్చేసి ఉంటారు కదా అక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్తే డాగ్స్ ఉన్నాయండి. డాగ్స్ అయిన తర్వాత కౌస్ ఉన్నాయి. తర్వాత ఇలా నెక్స్ట్ అక్కడ నుండి మేము బయలుదేరి నంది టెంపుల్కి అయితే వచ్చేసాము. నంది టెంపుల్ కూడా అంతే అండి, చాలా ఓల్డ్ది, ఎప్పుడో కట్టినట్టున్నారు. ఇదైతే చాలా బాగుందని. ఈ కాలంలో ఇంత స్పేషియస్ టెంపుల్స్ దొరకడం అంటే చాలా కష్టం అనమాట. అంటే మేము ఈవినింగ్ లేజర్ షో అని చెప్పాము కదా అండి, ఈవినింగ్ 4 కంతా ఇక్కడ ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. థ్యాంక్ యూ, బాయ్, సబ్స్క్రైబ్.